హాయ్ ఎవ్రీవాన్, అందరూ బాగున్నారా? ఈరోజండి మన వీడియోలో కర్బూజా జ్యూస్. కర్బూజా పండు ఒకటి ఉంటే చాలండి, చక్కగా మనము ఇంట్లో చల్లగా ఈ ఎండకి సమ్మర్కి బాగా చక్కగా తయారు చేయొచ్చు. ఎన్నో కావాల్సిన అవసరం లేదండి. కర్బూజా ఒక్కటి ఉంటే చాలు మనకి తయారు చేసుకోవచ్చు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చక్కగా తాగొచ్చండి. టేస్ట్ బాగుంటుంది. జ్యూస్ షాప్లో లాగే మనము ఎలాగా చేసుకోవచ్చో ఇది చూద్దాము. ఇది మంచిదండి, చాలా కంటికి మంచిది. మళ్ళా ప్లస్ ఇది చక్కగా ప్లస్ దీంట్లో ఉన్న గుణాలు ఏంటంటే ఐబీపీని తగ్గిస్తుంది, మన శరీరాన్ని చల్లపరుస్తుంది. దీంట్లో ఉన్న చక్కగా అన్నీ బాగా మంచిగా ఉంటుందండి. ఒక్కసారిలాగా ట్రై చేసి చూడండి. ఇది ఎలాగో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా తయారు చేసుకోవటం. రండి వెళ్దామండి. కర్బూజాని మనము ముందుగా ఇలాగ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. చిన్నవి కాబట్టి నేను రెండు తీసుకుంటున్నా. ఇలాగా కట్ చేసుకున్నాక ఈ గింజలన్నీ మనం ఇలా తీసేసి ఇలాగా పక్కన ఉంచాలి. గిన్నెలు ఇవన్నీ విత్తనాలు మనం ఇలాగా సపరేట్ చేసుకోవాలి. చక్కగా ఈ కర్బూజా పండులో విత్తనాలు ఇవన్నీ తీసుకొని పక్కన చక్కగా మనము అంతా ఒక పక్కకి తీసుకోవాలి. ఇలాగా మనము చక్కగా ఇలాగా సపరేట్ చేసుకున్నాక అంతా ఇదే విధంగా తీసుకోవాలండి. చక్కగా అంతా ఇదే విధంగా మనము తీసుకున్నాక కంప్లీట్ చేసుకున్నాక దీన్ని మిక్సీ జార్ ఒకటి తీసుకొని జ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని మనము జ్యూస్కి మనము తీసుకున్న ఇది కర్బూజా అంతా మనం దీంట్లో వేసుకున్నాం. చక్కగా ఇలాగా వేసుకున్నాక మనము కొంచెం పాలు తీసుకున్నాం. స్వీటు ఒక స్పూన్ ఇలా తీసుకున్నాం. టేస్ట్కి తగ్గట్టు మనం పంచదారని ఇలాగా తీసుకోవాలి. నేను ఒక స్పూనే దీంట్లో తీసుకున్నాను. సగం వాటరు కొంచెం ఇలాగా వేస్తాం. వీటన్నిటిని మనం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాక చూద్దాము. చక్కగా మనకి మెత్తగా ఇలాగా రావాలి. వస్తే మనకి చక్కగా బాగుంటుంది. చూడండి, దీన్ని మనము ఇలాగైనా తాగొచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా మనము చక్కగా తీసుకోవచ్చు. ఇదంతా చక్కగా మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు. చూడండి, మనకు చక్కగా ఇలా వచ్చేసి చక్కగా మనకి ఇలాగా రెడీ అయిపోయినాక కొన్ని ఐస్ ముక్కలు ఇలాగా వేసుకుందాం. చక్కగా చల్లగా వేసుకున్నాక కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇది ఇలాగా వేసుకుందాం. పలుకులు తాగుతుంటే మనకి బాగా చక్కగా పలుకులు తగులుతాయి. వీటిని ఇలాగా వేసుకుందాం. అంతే, మనకి చల్లని కర్బూజా పండు జ్యూస్ ఎలా తయారు చేసుకుందామో చూసామా? ఇంట్లో ఒక్క కర్బూజా ఉంటే చాలు, ఏమీ అవసరం లేదు. చిటికలో చక్కగా ఇలాగా మనం చేసుకోవచ్చు. ఇది చక్కగా ఈ సమ్మర్లో ఎండకి ఇంట్లో మనము చేసామంటే ఇది కమ్మగా ఇది చక్కగా
చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చక్కగా తాగొచ్చు. ఇంతేనండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.